విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 9:30 వరకు కూడా పొగమంచు విపరీతంగా కురుస్తోంది. పొగమంచు ప్రభావంతో వాహనదారులు ఆచితూచి ప్రయాణం కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుగా వెళ్తున్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో దట్టమైన పొగమంచు కారణంగా నెమ్మదిగా ప్రయాణాలు చేస్తున్నారు. నేషనల్ హైవేపై హెడ్ లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నుండి మరింత సమాచారం మా నల్లగొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతే ఉంటుందో ఈ జాతీయ రహదారిపై అయితే పొగమంచు కమ్ముకోవడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 3 రోజుల నుండి కురుస్తున్న ఈ పొగమంచు ఏదైతే ఉంటుందో పొగమంచుకు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లాలో ఉన్న కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఈ టోల్ ప్లాజా వద్ద అయితే పొగమంచు కారణంగా వాహనాలన్నీ పక్కకు తీసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ఉదయం 8 అవుతున్నా కూడా పొగమంచు పోకుండా ఉండడంతో అయితే వాహనదారులు తమ వాహనాలని పక్కకే తీసుకొని ఆపుకున్న పరిస్థితి కనపడుతుంది. సో ఉదయం వెళ్ళిన వాహనాలు ఏదైతే ఉంటుందో పక్కకు తీసుకొని ఆపుకొని పొగమంచు అంతా వెళ్ళిన తర్వాత వెళ్తామని వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పొగమంచు కారణంగా హెడ్ లైట్లు కావచ్చు, అలాగే పొగకు ఫోక్ లైట్స్ కావచ్చు వేసుకున్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదని వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా 10-11 అయినా కూడా ఈ పొగమంచు కారణంగా మేము మా ప్రయాణాన్ని కొనసాగించలేకపోతున్నాం అని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో పాటు కొంతమంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎక్కడి నుండి వస్తున్నారు? బండి ఎందుకు పక్కకు ఆపుకున్నారు? మేము ఈ పొగమంచు వల్లనే సార్, మేము మేలచెరుకు వెళ్ళి మా సిమెంట్ లోడ్ చేసుకొని వస్తున్నాం. ఈ మనసు వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ సైడ్ కాపుకున్నాం, అందువల్ల ఈ హైవే మీద కూడా చాలా వైట్ బ్రేక్ కట్లేసి మేము స్లోగా వెళ్ళిపోతుంటే కార్లు కానీ 2 వీలర్ వెహికల్ కూడా వచ్చి ఏకదమ్న తలిగిపోతున్నాయి పెద్ద బండ్లకు. ఆల్రెడీ మేము ఈ గతంలో కూడా చెప్పినాము, ఈ NHI వాళ్ళకు కూడా వాళ్ళు స్పందించట్లేరు. ఎందుకంటే దీనివల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి తీయమని. హైకోర్టు దాకా పోయింది కూడా వాళ్ళకి తెలుసు, తీయమన్నా కానీ అధికంగా ఇంకా చేస్తున్నారు సార్. ఈ రోడ్డు డ్యామేజ్ వల్ల కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ పొగ వల్ల మేము సైడ్ కాపుకున్నాం. ముఖ్యంగా మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? మీరు ఎక్కడ నుండి ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది, ఇప్పుడు ఎందుకు ఆపారు? మేము మెయిన్ పొగ మనసు వల్ల కొంచెం ఆపుకున్నాం సార్. ఈ మనసు మనకు 8-9 దాకా ఈ మనసు వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మేము ఎంత జాగ్రత్త ఇండికేటర్ వేసుకున్నా కానీ లైట్లు వేసుకున్నా కానీ వెనుకాల వచ్చేటోళ్ళు సరిగా రావట్లేదు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల కొంచెం మేము బ్రేక్ చేసుకున్నాం, కొంచెం ఈ మనసు పోయిన దాకా. పొగ మంచు కారణంగా మీ ప్రయాణం ఏమన్నా లేట్ అయ్యే అవకాశం అవుతుంది సార్. లేట్ అవుతుంది, ఓ 2 గంటలు 3 గంటలు లేట్ అవుతుంది. దానివల్ల మేము సైడ్ ఆపుకున్నాము. ఏంటంటే ఇక మాకు హైదరాబాద్కి వెళ్ళి మేము రెగ్యులర్గా సిమెంట్ బండి మాది. మేము కోదావరి మేలచెరువు ఇటు హుజూర్నగర్ వెళ్ళిపోయి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాం మేము. దానివల్ల మేము కొంచెం స్లో అయిపోయినాం. సో ఇది చూడొచ్చు, అంటే పొగమంచు కారణంగా వాళ్ళు వెళ్ళే ప్రయాణం ఏదైతే ఉంటుందో ప్రయాణం ఇంకో 2 గంటల సమయం పడుతుందని కొంతమంది డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 10-11 అయినా కూడా ఈ పొగమంచు వెళ్ళకపోవడంతో అయితే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రవాణా శాఖ కూడా సూచిస్తుంది పొగమంచులో అయితే వాహనాలని ఎవరు కూడా నడపొద్దు, పొగమంచు వెళ్ళిపోయిన దాకా కూడా వాహనాలని పక్కకు తీసుకోవాలని రవాణా శాఖ సూచిస్తున్నది. అయితే ఈ పొగమంచు కారణంగా కొన్ని యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా ఏదైతే ఉంటుందో పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా పొగమంచు కారణంగా అయితే వాహనాలని నిలుపుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా అయితే ఏదైతే ఉంటుందో 10-11 అయినా కూడా వెళ్ళలేకపోతున్నాం అని కొంతమంది డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ పొగమంచు కారణంగా అయితే ఈ రోడ్డు హైవే ఏదైతే ఉంటుందో హైవే రోడ్డు మీద జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో రవాణా శాఖ కావచ్చు, అలాగే హైవే కావచ్చు, వాళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పేసి డ్రైవర్లు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా పొగమంచు కారణంగా అయితే ఎవరు కూడా రోడ్డు మీద ప్రయాణం చేయొద్దు, పొగ మంచు వెళ్ళిపోయిన దాకా వాహనాల్ని పక్కకు తీసుకొని ఆపుకోవాలని రవాణా శాఖ సూచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళాలంటే ముఖ్యంగా 4 నుండి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పొగమంచు కారణంగా అయితే ఇంకో 1 గంట నుండి 2 గంటలు అదనంగా సమయం పడుతుందని వాహనదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ నుండి.